విగ్రహం చేద్దాం. సామాన్లన్నీ లక్ష్మణరావు తీసుకొస్తానని మీరు ఇచ్చిన లిస్టు తీసుకున్నానన్న. ప్రతి సంవత్సరం వాడే తీసుకొస్తున్నాడు కదా, ఈ సంవత్సరం మనం తీసుకొద్దామని చెప్పాను కదా, మళ్ళీ వాడికి అప్పు చెప్పవా? నాన్న లక్ష్మణరావే ఫోన్ చేసి మీరు ఇచ్చిన లిస్ట్ తీసుకొని సామాన్లన్నీ నేనే తీసుకొస్తాను, మీరేం తీసుకురావద్దు అని చెప్పానన్న. అయినా చెల్లై పుట్టినరోజు అంటే మీరు బాబా ఎంతైనా ఖర్చు పెడతారు. అదే నా పుట్టినరోజు అంటే ఒక చాక్లెట్ కూడా కొనేవారు. అది చిన్నది కాదురా, పుట్టింట్లో జరిగే గారాబం పత్తింట్లో జరుగుతుందో లేదో. నాన్న అదేమి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోవట్లేదుగా, మన బావింటికే కదా. నాన్న లక్ష్మణ్ బావ మనకన్నా బాగా చూసుకుంటాడు. ఎందుకంటే లక్ష్మణ్ బావకు చెల్లి అంటే మన ప్రాణం నాన్న. అవునరా, లక్ష్మణ్ చాలా మంచివాడు. అందుకే ఈ సంవత్సరం వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలనుకుంటున్నాను రా. సరే సరే ఓకే, అలాగే చేద్దాం. కానీ ఈ పుట్టినరోజున మీ ఆనందానికి అవధలే ఉండవు. సరే ఇంతకీ చెల్లి కోసం ఏం గిఫ్ట్ కొన్నారు? ఫోన్ తీసుకున్నాను రా, ఐఫోన్. చెల్లి కోసం ఇంతకీ నీ చెల్లె కోసం నువ్వేం తెచ్చావా? మగు మనసును దోచే, ఆడతనానికి విలువలు పెంచే, అమ్మతనానికి నిలువెత్తు నిదర్శనమైన చేరుకున్నాను నాన్న. చీర తీసుకున్నావా? ఆడదానికి నిజమైన అలంకారం చేరే కదా నాన్న. సరే ఇంతకీ మీరేం కొన్నారు? ఐఫోన్ తీసుకున్నాను చెప్పాను కదా. ఫోనా? ఆల్రెడీ దానికి ఫోన్ ఉంది కదా నాన్న, మళ్ళీ ఫోన్ కొనడం దానికి? ఇప్పుడున్న ఫోన్లో ఆ ర్యామ్ ఏదో తక్కువ ఉందట్రా. ఇప్పుడు ర్యామ్ ఎక్కువ ఉన్న ఫోన్ అయితే తన స్టడీ సరిపోతుందని చాలాసార్లు చెప్పిందిలే, అందుకే తీసుకున్నాను. దాని మాట నమ్మేసి ఫోన్ కొనేసామన్నమాట. నాన్న ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల ఆడపిల్లలు వాడకూడదు నాన్న, దానివల్ల ఆడపిల్లలు చెడిపోతున్నారు నాన్న. నాన్న ఈ ఫోన్లకు ఆకర్షణ శక్తి ఎక్కువ నాన్న. దీనివల్ల చీటింగ్లని చాటింగ్లని ఇంకా ముందుకు వెళ్తే అసభ్యకరమైన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి నాన్న. నాన్న ప్రస్తుత సమాజంలో ఈ ఫోన్ల వల్ల పిల్లలు పాడైపోతున్నారా నాన్న? ఎంతో ఉంది నాన్న. నిజమేనా రాఘవ, కానీ మీరు గ్రహించలే కానీ ఆ ఫోన్లో మీ చదువు సరిపడే చాలా విషయాలు దాగున్నాయి రా. అలా లేదు నాన్న, ప్రస్తుత సమాజంలో ఈ ఫోన్ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువగా ఉంది నాన్న. మంచి చెడులు అంటున్నావు? ఏంట్రా లక్ష్మణ్, నీ పుట్టినరోజు అడిగాడా? నీకు ఈ పనులు అవసరమరా? మేమంతా లేవా? నా మరదలు పుట్టినరోజు నాడు నేను కాకపోతే అవకాశం పడతాను మాయ. అయినా గీత సంతోషమే కదా నాకు కావాలి. నిజమేనా? నా కూతురు చాలా అదృష్టవంతురాలు. ప్రేమించిన వాడే భర్తగా వస్తున్నందుకు చాలా అదృష్టవంతురాలు. లక్ష్మణ్, ప్రతి సంవత్సరం మీ ఇద్దరు పుట్టినరోజు ఇలాగే కలిసి జరిపించుకోవాలని నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా వచ్చే సంవత్సరం నుంచి నా పుట్టినరోజు మా ఇంటి దగ్గర జరుపుకుంటాను మామయ్య. ఏమిటి బావా నా పుట్టినరోజు అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు? మన పుట్టినరోజు అని అనడం ఏంటి బావా? ఎప్పుడు ఇలాగనే ప్రతి సంవత్సరం పుట్టినరోజు పండుగ మా ఇంట్లోనే జరుపుకుంటాం. రేపు పెళ్ళయ్యాక కూడా ఇక్కడే జరుపుకుంటాం. ఇలాగే ఆనందంగా హ్యాపీగా జరుపుకుంటాం. వచ్చే సంవత్సరం గురించి వచ్చే సంవత్సరం ఆలోచిద్దాం లేరా. ముందు గీతను పిలవండి, ఆలస్యం అవుతుంది. ఏట్రా మేనడా, నీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తుంది. తేడా ఏం లేదు మామయ్య, కొంచెం పొంగపాలు మిగిలి ఉన్నాయి, అందుకనే ఈ కంగారు. అమ్మా గీత, అమ్మా గీత. నాన్న నన్ను ఆశీర్వదించండి నాన్న. శుభాకాంక్షలమ్మా. ఇద్దరికి ఒకేసారి థ్యాంక్స్. అదేంటమ్మా, నేను అచ్చ తెలుగులో చెప్తే నువ్వు ఇంగ్లీష్లో చెప్తావేంటి? అయ్యా మహానుభావ, నీకు ఇంగ్లీష్లో చెప్తే నచ్చదు కదా, తెలుగులోనే ధన్యవాదాలు, సరేనా? బావా రండి, కేక్ కట్ చేద్దరు.
దేశం వాళ్ళరా. మన దేశ సంప్రదాయం ఒక దీపం వెలిగించి నలుగురికి వెలుతురునివ్వడమే మన సంస్కృతి, మన సాంప్రదాయం. సరే సరే చిన్న గిఫ్ట్ నా చిట్టు కూతురు నాన్న చాలా బాగుంది నాన్న. ఒరే అన్నయ్య, మరి నా కోసం ఏ గిఫ్ట్ తీసుకురాలేదా? నేను నా చెల్లికి ఏం తీసుకురాకుండా ఉంటానా? నా చిట్టి చెల్లైకి చీర తీసుకొచ్చా. ఏమిటి చీర? చీర అంటావేంటి? మన దేశ సాంప్రదాయాలకు నిదర్శనం ఈ చీరేగా. అయినా ఏరా రాక నాకే గిఫ్ట్ కాలేదా? ఈ సంవత్సరం మా చెల్లినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకన్నా గిఫ్ట్ ఏం కావాలరా? అన్నయ్య, ఇప్పుడు ఈ చీర కట్టుకోవాలా? రేపు పెళ్ళైనా తప్పదు కదమ్మా. అయినా పెళ్ళైనా సరే ఈ రోజుల్లో చీరలు ఎవరు కట్టుకుంటున్నారు అన్నయ్య? చీర గొప్పతనం తెలియక నేను మహిళలందరూ మోడల్ దుస్తుల వైపు అడుగులు వేస్తున్నారా? అందుకే ఇది ఈ సమాజం ఎలా ఉంది? అవును బాబా, ఆ కారణం చేతనేమో పెళ్ళి సంవత్సరాలు గడుస్తున్నా ఆడపిల్లలకు సంతానం కలగడం లేదు. అన్నయ్య, అయినా పిల్లలకి చీరకి లింక్ ఏంటన్నయ్య? అవునమ్మా, లింక్ ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఇలా వయసులో ఉన్నట్టు ఆడపిల్లలా కనిపించామనుకుంటే ఇలా మోడర్న్ డ్రెస్సులు వేసుకొని కనిపిస్తే మీరు అమ్మతనాన్ని కోరుకున్నట్టు ఎలా ఉంటుంది? అడగందే అమ్మాయినా పెట్టదు. కాబట్టి మీరు అమ్మతనాన్ని కోరుకున్నట్టు ఎలా అవుతుంది చెప్పమ్మా? అవునరా రాఘవ, అదే మీరు చీర కట్టుకుంటే మీరు సంతానాన్ని కోరుకుంటున్నారనుకొని ఆ సంతాన లక్ష్మికి సంతోషాన్ని సంతానాన్ని ప్రాప్తిస్తుంది. అవునమ్మా, మీ బావ చెప్పింది అక్షరాల నిజమమ్మా. చీరంటే వస్త్రం కాదు తల్లి, అమ్మలుగా నమ్మ జగజ్జనని మీ ఆడవాళ్ళకు అందరూ ఇచ్చిన గొప్ప వరవమ్మ. మీ స్త్రీల గుణమానాలను రక్షించుకోవడానికి గొప్ప అస్త్రమమ్మ ఈ చీర. మీ ఆడవాళ్ళకు వినయం, విధేయత, నడవడికలమ్మ నిజమైన ఆభరణాలు. అంటే మీ పలికే పలుకు, మీ నడిచే నడక, మీ తల నుండి మీ పదాల వరకు మీ సుగుణాలను చుట్టుకొని కాపాడుకున్నందుకు ప్రవర్తపడుతుందమ్మా ఈ చీర. రాజులు మారినా రోజులు మారినా మన దేశ సంప్రదాయం అంటే ఈ చీర కొట్ట మాత్రం మారలేదు తల్లి. అంత గొప్పదమ్మా ఈ చీర. అలాంటి చీరని మడిచి బీరోలో పెడుతున్నారు నేటి యువత. అమ్మ పెళ్ళిళ్ళారా, చీర చాలా పవిత్రమైనది. నైటీ అనేది నైట్ పోతే తెల్లిల్లారా, పగల మాత్రం వేసుకోకండి. దయచేసి మీకు వినపం చేస్తున్నాను. మన చీర సాంప్రదాయం అండి. మన చీర కట్టుకొని మన సాంప్రదాయాన్ని ఎంతంటే తెల్లిల్లారా. అయినా మన దేశ మహిళలను చూసి విదేశీ మహిళలు సైతం చీరలు కట్టడం నేర్చుకుంటున్నారు. మీరేమో కట్టుకోవడం లేదు. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దింది చీర, మమకారమనే మక్కం పెట్టేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో.
దేవుడు ఎంకి కట్టుతో పొలం పనులు చేస్తే సిరిలక్ష్మిని కురిపించును పంటలు. జారు కట్టుతో పడకటింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు. నిండు కట్టుతో నువ్వు నడిచెడుతుంటే దండాలే పెడతారు అందరూ. అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది, కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడివేది. చిన్న చీర కొంగులోన కన్న తల్లి ఉన్నది, చీరలోని గొప్పతనం తెలుసుకో. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. పసిపాపలా నిద్రపోయినప్పుడు అమ్మ చీరే మారేను ఎలగా. పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెరా. గాలి ఆడక కుక్క పోసినప్పుడు ఆ బయటే గాని పాలిట వించామరా. ఎండావాన నీకు తగిలినప్పుడు ఆ కడగొంగే నీ తలపై గొడుగు. విదేశాల వనితలకు సారెపోసి పంపేది, భారతీయ సంస్కృతిని సగర్వంగా చాటేది. మన జాతీయ జెండాకు సమానంగా నిలిచేది. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. సింగారమనే దారంతో చేసింది చీర, ఆనందమనే రంగులనే అద్దుంది చీర, మమకారమనే మక్కంపై వేసింది చీర. చీరలోని గొప్పతనం తెలుసుకో. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో. ప్రతి సృష్టినిచ్చే స్త్రీకి ఈ చీరేనమ్మా ఆధారం. హలో సార్, వచ్చేయండి. సరే సార్, నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటాను. సరే సరే. రైతు భరోసా కేంద్రానికి విత్తనాలు వచ్చాయంట, నేను వెళ్ళి తీసుకుంటాను. లక్ష్మణ్ వస్తూ పోతూ ఉండాలిరా. ఏంటి ఈ రోజు అందరూ చీర సృష్టి సాంప్రదాయం అని నా మీద పడ్డారు? ఆనందం అమ్మ, ఆనందం. నీకు పెళ్లి చేసే బాధ్యత సమయం వచ్చిందని ఆనందం తల్లి. నాన్న, నేనంత భారం అయిపోయానా నాన్న నాకు పెళ్లి చేయడానికి? అమ్మా, ఏ తండ్రికైనా ఈడొచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయడమే కదమ్మా నిజమైన భారం. మీకు కట్నకాలను ఇచ్చుకోవాలి కాదు తల్లి. కళ్యాణాన్ని చేసే ప్రతి తండ్రి 20 సంవత్సరాల కంటికి రెప్పలుగా కాపాడుకొచ్చిన కూతుర్ని నువ్వు ఒకేసారి వదులుకోవాలంటే ఎవరికైనా కష్టమే కాదు తల్లి. ఆ కష్టంలో నుంచి వచ్చిన బాధేనమ్మా ఈ భారం. ఆ భారాన్ని కలిగించేదమ్మా పెళ్ళైనప్పటికీ ప్రతి వారు భారంగా ఫీల్ అవుతుంటారు. అవునమ్మా, బాధను కలిగించిన బాధ్యత నెరవేర్చడం మా కర్తవ్యం. అందుకే ఈ సంవత్సరం లక్ష్మణ బాబుతో నీ పెళ్లి చేయాలని నిర్ణయించామమ్మా. ఏమిటి లక్ష్మణ్ బావతోనా? లక్ష్మణ బాబుతోనా అని అంత ఆశ్చర్యంగా అడుగుతావేంటి? ఈ మాట ఇప్పటిది కాదు, ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడు అనుకున్నా. లక్ష్మణ బాబుతోనే నీ పెళ్లి. అప్పుడెప్పుడో మీరు అనుకున్నారు
లక్ష్మణ్ బాబు ఇష్టం లేదా తల్లి? నాన్న, ఇష్టం వేరు, నచ్చడం వేరు. అవును నాన్న, ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పక తప్పడం లేదు. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నావా? ఇంట్లో లక్ష్మబాబుతో పెళ్లి అనుకున్నాం కదా, మళ్ళీ ఎవరినో పెళ్లి ప్రేమించడానికి సిగ్గుగా లేదే? అన్నయ్య, ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో ఎవరో చెప్పలేమన్నయ్య. చెప్పకు అన్నయ్య, సినిమా డైలాగులు కాదన్నయ్య. మా కాలేజీలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం కాస్త ప్రేమగా మారింది. అతని అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలిశాయి. అందుకే అన్నయ్య ప్రేమించుకున్నాం. ఏంటి ఇచ్చి పుచ్చుకోవడానికి ప్రేమ ఒక వస్తువు కాదే, ప్రేమే జీవితానికి పునాది. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. అందుకే నా జీవిత భాగస్వామిని నేనే ఎంచుకున్నాను. నీకు నచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి మేము చచ్చామనుకున్నావా? ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలి, అదే పెళ్లి చేసుకోవడానికి 2 కుటుంబాలు కావాలి. అన్నయ్య, నాకు నచ్చినవన్నీ ఇచ్చిన మీరు నా ప్రేమను కూడా అంగీకరిస్తారనుకున్నాను. మీకు నచ్చలేదని నా నిర్ణయాన్ని నేను మార్చుకోలేను. చేయి చేసుకోవడం మంచిది కదా నాన్న. ఈడొచ్చింది కాబట్టి మనతో తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోవాలని చూస్తుంది నాన్న. ఏమిటన్నయ్య, బెదిరిస్తున్నావా? పిచ్చి పిచ్చి వేసాలమని నేను చెప్పినట్లు చెయ్యి. నీ నిర్ణయం మార్చుకో. మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నీకు ఇంట్లో ఉన్నాను చెప్పేనే నీకు నచ్చింది జరుగుతుంది. అదే బయటికి వెళ్తే నీకు నచ్చినట్టు అక్కడ జరగదే. అయినా మనకు నచ్చిన వారితో వెళ్ళిపోవడానికి మనం జంతువులం కాదే, మనుషులం. ఈ సమాజంలో మనకంటూ కొన్ని కట్టుబాట్లు, కొన్ని ఆచారాలు ఉన్నాయే. వాటిని దాటుకుని వెళ్ళిపోతే మనం మనుషులు అనరు, మృగం అంటారే, మృగం అంటారు. అన్నయ్య, మీరు ఎన్ని చెప్పినా నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. గీత, నిన్న కాక మొన్న పరిచయమైన వాడిది ప్రేమ అయితే కని పెంచి పెద్దదాన్ని చేసిన ఇతని ప్రేమనేమంటారే, ఇతని ప్రేమనేమంటారు. చూసావా నాన్న, నీ కూతురు నీ కన్నీళ్ళు కరిగినంత ఎత్తుకు ఎదిగిపోయింది నాన్న. గీత మనతో తేలిగ్గా మన బంధాన్ని తెచ్చుకొని వెళ్ళిపోతున్నట్టుంది నాన్న. నువ్వేం మాట్లాడవేంటి నాన్న, మాట్లాడవేంటి నాన్న? ఏం మాట్లాడమంటావురా? కన్న కూతురే కట్టం పట్టేసుకుంటే గొంతులోంచి ఈ మాటలు ఎట్టా వస్తాయిరా? ఎట్టా వస్తాయిరా? ఈమె కాదురా, ఈ బ్రహ్మ మైకులో పడిన ఎవరికైనా ఏమి చెప్పినా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుందిరా. ఇప్పుడు మీ చెల్లి మన మాట వినదురా, వినదు. ఇంకా కన్నవారు పిల్లల కోసం కంటతడి పెడితే అది ప్రేమ అవుతుంది. కన్నవారు కారణంగా పిల్లలకు కన్నీళ్ళు పెట్టుకుంటే అది మహాపాపం అవుతుంది, మహాపాపం అవుతుంది. అన్నయ్య, ప్రేమించుకోవడం పాపం ఏంటన్నయ్య? ప్రేమ అనే 2 అక్షరాల మీదుగా ఈ ప్రపంచమే నడుస్తుంది కదా అన్నయ్య. అదే ప్రపంచంలో మేము కూడా ఉన్నామని గుర్తించలే. చూసే, కన్నవారి ప్రేమ కన్నా ఈ ప్రపంచంలో గొప్ప ప్రేమ మరొకటి ఎక్కడ దొరకదే, నీకు దొరకదే. నేటి యువతరానికి ప్రేమించుకోవడం ఒక పేషన్ అయిపోయిందమ్మా. నిలకడలేని పేషల కోసం శాశ్వతమైన సంస్కృతి సంప్రదాయాలని మంట కలుపుతున్నారు తల్లి.
చేసుకునే వారిలో 100కి 90% ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా తల్లి? మీలో మీకు ఈ పెద్దలు వచ్చి ఒకరి మీద ఒకరికి ఆ తర్వాత మీలో మీరు కొట్టుకు చేస్తారు. ఒక్కసారి ఆలోచన, ఒక్కసారి ఆలోచించు. నాన్న, మా ప్రేమను మీరు అంగీకరిస్తే మా ప్రేమకి ఎలాంటి పాపం తగలదు కదా నాన్న. అది సాంప్రదాయం అయిపోతుంది కదా. ఎలా ఒప్పుకోబడ్డా ఏ అనుభవం లేని నిర్ణయాలు మీ చేతుల్లో ఎంతో అనుభూతితో తీసుకున్న నిర్ణయాలు మాయి ఎంత అర్థమవుతా. మీ పెళ్లికి ఏనాడో లక్ష్మీబాబుతో మాటిచ్చారు. నీ పెళ్లి జరిపించకపోతే మాటిచ్చిన వాడు బతుకున్నా కూడా చచ్చిన వాడితో సమానం తల్లి. ఏమిటి నాన్న, ఇండైరెక్ట్ గా లక్ష్మణ్ బాబుతో నా పెళ్లి జరగకపోతే చస్తానని బెదిరిస్తున్నావా నాన్న? లేదు తల్లి, పిల్లలను భయపడే కాలం ఏనాడో పోయిందమ్మా. ఈ తరం తల్లిదండ్రులుగా పిల్లల పని మార్పులే కాలానికి దిగజారిపోయావు తల్లి. అన్ని విషయాల్లో చాసి మీగా ఇచ్చావు. మీకు పెళ్లి చేసే చాయిస్ ఇవ్వమని మేము వెళ్ళిపోతే అడుక్కుంటున్నా. పెళ్ళనేది జీవితంలో ఎంతో సాంప్రదాయంగా జరగవలసిన పవిత్ర కాలం. అది మీకు నచ్చినట్టు నిర్ణయం తీసుకొని కష్టాలు కొని తెచ్చుకోకండమ్మా. మీరు కష్టాలు పడుతుంటే ఈ ముసలి గుండె తట్టుకోవాలని ఆనాడు తీర్థాయుగంలో లక్ష్మణి గీసరికి తీర్థ దాటిన సీతాదేవి ఎన్ని కష్టాలు పడ్డారా. ఈనాడు సాంప్రదాయం ఆ గీతని దాటి మీరు కష్టాలు పాలు కాకండి. ఆహా, ఏం గేమ్ ఆడుతున్నావు నాన్న? పాము చావకుండా, కర్ర విరగకుండా నన్ను మార్చాలనే నీ ప్రయత్నం చాలా గొప్పదే. కానీ ఫలితం లేని ప్రయోగం అవుతుంది నాన్న. ఇంకా కొంచెం సేపు నేను ఇక్కడే ఉంటే నా మీద నాకే నమ్మకం పోతుంది. ఇప్పుడే నా ప్రేమను కలుసుకోవడానికి వెళ్ళిపోతున్నాను. దయచేసి దయచేసి నన్ను ఆపకండి. క్షమించండి నాన్న. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని బాధ పెట్టినా నా గమ్యాన్ని చేరుకోక తప్పడం లేదు. కష్టాలను దాటితేనే కదా ఇష్టమైన తీరాన్ని చేరుకోగలం. గుడ్ బై నాన్న. అయ్యగారు ఇంట్లో ఉన్నప్పుడు కొత్త క్యూసెట్టుకొని తిరుగుతారు. అప్పుకు వచ్చేసరికి
వస్తారండి అయ్యా. ఫైనాన్స్ పద్మారావు బయటికి వచ్చేటప్పుడు ఈ ఊరిలో ప్రెస్టేజీ ఉండాలిరా. ఇంటిలో ఉన్నప్పుడేమో పద్మారావు, బయటికి వచ్చినప్పుడేమో ఫైనాన్స్ పద్మారావు. పాపిష్టి పాపారమే కట్ట. సూర్యం సూర్యం గొప్ప తీసి వీడు నా బాకీ అడుగుతానని గొప్ప తీసి పారిపోయాడా? అయ్యగారు మిమ్మల్ని చూసి తొంగోడని పారిపోయి ఉంటారండి. మా సూర్య అలాంటి వాడు కాదురా. అయినా ఒరే అరగుండు, ఈ మధ్యన చాలా చేస్తున్నావు. అయ్యగారు నేనేం చేశానండి అయ్యా? మీరు చెప్పిన ప్రతి పని చేస్తున్నాను కదండి అయ్యా. మరేమిట్రా నేను చేసిన పని 10 మందిలో ఉన్నప్పుడేమో కొడిగెట్టావు, ఇలా 4 గోడల మధ్య ఉన్నప్పుడేమో నెత్తి మీద కొడు. మరి నువ్వు చేసిన పని ఏమిట్రా? అయ్యగారు మీరు నన్ను బాగా అబద్ధం చేసుకుంటున్నారండి అయ్యా. అపార్థం కాదురా, నిన్ను బాగానే అర్థం చేసుకుంటున్నాను రా. అరగొండు, రోజు రోజుకి నీ మీద నాకు బాగా అసూయ పెరిగిపోతుందిరా. ఈ తొక్కలో కూడా కనిపెట్టేశాడే. అయ్యగారు అసూయ కాదు, ఆవకాయ బద్ద కాదండి. మీరంటే ప్రేమ ప్రేమగా చేస్తారండి అయ్యగారు. అవునరా, ప్రేమ నీకు తెగ కారిపోతుంది. అది నాకు కనిపిస్తూనే ఉందరా నీ ప్రేమ. అయ్యగారు నేను అట్టయ్యాను చూడండి, బొమ్మ పెట్టుకున్నాను. మూత అప్పడాల కర్ర వేదవా. అయ్యగారు మీరు నాకేమవుతారు? నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ, నా ఈ ఫైనాన్స్ పత్రాలు పెట్టేసి మంట కలిసిపోతుంది. అయ్యగారు ఏనాడైనా మీ పెస్టేజ్ని పరువులు తీశానండి అయ్యా. మరి తీక ఏమిట్రా నువ్వు చేసేది? అయ్యగారు మీరంటే నాకు మహాభక్తి అయ్యా. అలా అయ్యగారు మీరు మీద ప్రేమతో అలా చేస్తున్నానండి అయ్యా. అనుకుంటు కదా, ఈ మధ్య నువ్వు కూడా భలే భజన చేస్తున్నావురా. అయ్యగారు భక్తి కాదండి అయ్యా, మీరంతే భక్తి భక్తితో అలా చేస్తున్నానండి అయ్యా. భక్త పూడిదా, నీ బాలకం చూస్తుంటే ఎలా ఉందో తెలుసా? 10 మందిలో ఉన్నప్పుడేమో నన్ను పొగుడుతూ నా దగ్గర భజన చేస్తావురా. నేను లేనప్పుడేమో నలుగురి దగ్గర నన్ను తిడుతూ అక్కడ నువ్వు భజన చేస్తావురా. అయ్యగారు ఈ ప్రపంచంలో నేను ఒక్కనే భజన చేసినట్టు అలా అంటారండి అయ్యా. అవసరాన్ని బట్టి అందరూ కూడా భజన చేస్తారండి అయ్యా. ఏంట్రా, నీవు చేస్తున్న భజన మా మీద రుద్దాలని చూస్తున్నావా? అయ్యగారు ఈ రోజుల్లో భజనలు పగడుతులు లేకపోతే పోట కలవలేదండి అయ్యా. అయ్యా అంతెందుకండి అయ్యా, మా ఊరిలో చెరి పని కూపుంది కదండి అయ్యా. ఆ చెరి పనిలో మేట్లు కొడతారయ్యా. మా వియ్యాల్పి దగ్గర భజన అబ్బో అంతా ఇంత కాదండి అయ్యా, భజనే భజన అయ్యా. అందులో మా రవణాజీ ఉంది కదండి అయ్యా, తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా అయ్యా భజన మ్యూజిక్ మ్యూజిక్ అయ్యా. నిన్న కాక మొన్న హై స్కూల్ సెలవుని లేడో గాని ఆ పెట్టకోడు శివకోడు ఏ మ్యూజిక్ కొడుతుండయ్యా. ఈ మధ్యలో వాడు కొట్టే మ్యూజిక్ అంతా ఎంత కాదండి అయ్యా. అయ్యా అవసరాన్ని బట్టి అందరూ కూడా ఈ యొక్క మ్యూజిక్ కొట్టాలండి అయ్యా. అరగుండు కదవా, నీకున్న వాటిని మాపై రుద్దాలని చూస్తున్నావట్రా అరగుండు కదవా. అబ్బా మీరేమో భజన చేసినట్టు ఏం నటిస్తారండి అయ్యా. అప్పు వసూలు
ఎంత భజన చేస్తున్నారు సూర్యం ఈ సూర్యం గారు మన బాగా అయ్యగారు చూసారండి మీ స్నేహితుడు కూడా భజన ఎలా మొదలెట్టేశాడు ఈ రోజు మీ బాకీ పాయే ఏండు అలవాటు బట్టి అందరూ కూడా భజన చేస్తూ ఉంటారండి అయ్యా అవసరాన్ని బట్టి భజన చెయ్యాలి నువ్వు నోరు ముయ్యరా అనుకుంటే కదరా అయినా భజన చేసే అలవాటు మా వాడికి లేదురా అయ్యగారు చాలా నికార్సైన మేడు మాట మీద నిలబడతాడు మా సూర్యం అమ్మా అయ్యగారు మీరు కూడా భలే భజన మొదలెట్టేశారే మీరు పనికి మళ్ళీ కదవా మా వాడికి భజన చేయవలసిన అవసరం లేదురా అవసరాన్ని బట్టి అందరూ భజన చేస్తారండి అయ్యా అక్కడ అనుకుంటే కదా ఒరే సూర్యం ఏమిట్రా నువ్వు చేసేది తెలిసిన వాడివని చిన్ననాటి స్నేహితుడు అని నేను ఎవరికైనా అప్పు ఇవ్వాలంటే తాకట్టు లేనిదే పైసా కూడా ఇవ్వను కానీ నా చిన్ననాటి మిత్రుడు అని నీకు అప్పిస్తాను ఏమిట్రా నువ్వు చేసేది నువ్వే చెప్పావు కదా పలానా తేదీన రమ్మని ఆ తేదీ ఈరోజేరా ఈరోజే కానీ ఏమిట్రా అయ్యగారు కానీలో మీకు అర్థమైందా అయ్యగారు ఈ రోజు నా దగ్గర దమ్మిడి పైసలు లేదని చెప్పడం అంటే అయ్యా అవును సార్ అర్థం చేసుకోవాలి కొంచెం టైం కూడా అదేమిటా టైం అడుగుతున్నా ఏమైందా ఏం చెప్పంటావా చేతికి అందొచ్చి కొడుకున్నా వాడు నాకు చెయ్యతను ఇవ్వకపోతే ఏ తండ్రి అయినా ఇదిగో ఇలాగ చేత కానీ వాళ్ళు నిలబడవలసి వస్తుంది అయ్యా వినేవాళ్ళు ఉండాలే గాని చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారండి అయ్యా అప్పుకొచ్చేటప్పుడు మీరు మహానుభావులు ధర్మాతులని అప్పు పట్టుకెళ్తారయ్యా తీరా వచ్చేసరికి ఎక్కడ లేని సినిమా కష్టాలు చెబుతారండి అయ్యా చెప్తారు అయ్యగారు నేను నోరు మూసుకొని ఉంటే మీ యొక్క వడ్డీ వ్యాపారం అంతా సంకనాడిపోతుందయ్యా ఆ తర్వాత నువ్వు నేను ఆ ఆంజనేయ స్వామి గుడి బట్టల దగ్గర ఫోటో తీసుకొని కాటికి పోదామా రామా అని నీ మీద ఉన్న ప్రేమ నీవు ఎలాగైనా నా అప్పు తీరుస్తావా మీరు ఎప్పుడు అడిగినా సరే నాకు వచ్చే టైం కూడా ప్లీజ్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని కొంచెం టైం నా కొడుకు చదువు కోసం ఎన్నో అప్పులు చేశాను వాడు మాత్రం ఎక్కడ స్థిరపడట్లేదు వాడు ఎప్పుడు స్థిరపడతాడని ఎదురు చూస్తున్నాను వాడిని చదువు కోసం జీవనాధారం కోసం ఇలా కొంచెం ప్లీజ్ ఒక రోజు నువ్వు నాకు ఏమన్నావు ఒరే పద్మారావు ఫైనాన్స్ వ్యాపారం అంటే మామూలుగా చేయకూడదురా ఎవరికైనా ఒప్పించినప్పుడు ఒక్కడు అప్పు ఎగ్గొట్టినా రెండో వాడికి అవకాశం ఇవ్వకూడదురా అని నువ్వే చెప్పు అవునా మరి నువ్వు నా బాకీ త్వరలోనే చేయాలి సరేనా ఇప్పటికి నేను వెళ్ళిపోతున్నా రేపు మళ్ళీ వచ్చేసరికి అప్పు లేదంటే నీ తాకట్టు పెట్టైనా ఇస్తానన్నావు ఆ రోజు నిన్ను స్నేహితులని కూడా చూడకుండా అయితే అప్పైనా తీసుకెళ్తా లేదంటే నీ తలైనా తీసుకెళ్తా అయ్యా రాలేని బాగి ఎంతే భజన చేస్తే రాదండి అయ్యా రెండయ్యా
ఎవరమ్మా నువ్వు? నువ్వు ఆగరా, చెప్పమ్మా ఎవరు నువ్వు? మీ కోడల్ని. ఓ కోడలివా? కోడల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? డాక్టర్ ఇలా అంటారండి. డాక్టర్ లాగే పెళ్లికి అర్థం కూతురుతో సమానం. కన్న తండ్రికి తలవంపులు తెచ్చి ఈ తండ్రి కన్న తండ్రికి ముద్రతో ఉండొచ్చు అమ్మా. ఏమిటి ప్రశ్న వచ్చు? నువ్వు ఆగరా. ఈ ఇంటి కోడలు చూసే బాధ్యత నాదే. తనకు ఆరోగ్యం ఉందో లేదో నేను తెలుసుకోవాలిగా. మమ్మల్ని క్షమించండి, మీ అనుమతి తీసుకోలేదు. మా నాన్నగారికి మా ప్రేమ విషయం చెప్పాను, ఆయన దానికి ఒప్పుకోలేదు. మీరు కూడా ఆయన వయసు వారేగా. మా ప్రేమ మీకు తప్పుగా కనిపిస్తుందని ఇలా పెళ్లి చేసుకుని వచ్చాం. చూడమ్మా, మన సాంప్రదాయంలో పెళ్లి కంటుకుని సాంప్రదాయమైన పద్ధతులు ఉన్నాయి. ఒక ఆడ మగ కలిపి పెళ్లి చేసుకుంటే సరిపోదమ్మా. రెండు కుటుంబాలు కలిసి చేసుకోవాల్సిన పవిత్ర కార్యము. అప్పుడే మీకు పూర్తి రక్షణ. మీకు కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, సరదా వచ్చినా ఆ రెండు కుటుంబాలే తీరుస్తాయమ్మా. మేము అంత దూరం ఆలోచించలేదు నాన్న. ఆలోచించాలరా. పెళ్ళంటే ఒక్క రోజులు అయిపోయే సంబరం కాదు, 100 ఏళ్ల పంట. మన వేద భూమిలో ఒక్కసారి పెళ్ళయిందంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆలు మగలు జీవితాంతకాలం కలిసే సహజనం చేయాలి. సరే, నీ వయసు వాళ్ళు ప్రేమనే నావ బాగుందని దాని స్థానం చూడకుండా ఎక్కుతున్నారు. నిజానికి దాని స్థానం సముద్ర కన్నా లోతైన సంసారంలో. ఆలోచించు. తప్పో ఒప్పో, కష్టమో నష్టమో, కలిసి 7 అడుగులు వేశాం. ఇంకా వెనక్కి తిరిగే ప్రశ్నే లేదు మావయ్య గారు. సభాసమ, మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ మాట మీద నువ్వు నిలబడతానని, నీ చివరి శ్వాస వరకు ఈ గడప దాటి వెళ్ళనని నాకు ప్రమాణం చేయాలి. ఆలోచిస్తున్నా, మాట మీద నిలబడగలనా లేదా అని భయంగా ఉందా? లేదు మావయ్య, అలాంటి భయమేమీ లేదు. చివరి వరకు కలిసి ఉంటామని ఇద్దరం ప్రమాణం చేస్తాం. మా చివరి శ్వాస వరకు ఎన్ని కష్టాలు వచ్చినా కలిసే ఉంటాం. చాలా సంతోషం. ఏ తండ్రి అయినా కోరుకునేది ఇదే, కొడుకు కోడలో ఆనందంగా ఉండడమే. పుట్టింట్లో అమ్మాయి అత్తవారి ఇంటికి వచ్చేసరికి అమ్మ స్థానం వస్తుంది. అందుకే ఇల్లు ఇల్లాలు ఒకటేలా. మావయ్య, నీనా? అవునమ్మా, మీ ఇద్దరికి చెప్పుకొస్తాను. గీత, నేను చెప్పాను కదా మా నాన్న మన పెళ్లికి ఒప్పుకున్నారని. అవును రిషి, నాకు చాలా భయం వేసింది. మన ప్రేమ పెళ్లికి మీ నాన్నగారు ఎక్కడ ఒప్పుకోరని చాలా భయం వేసింది రిషి. యజమానురాలివి నీకు భయమా? ఈ రోజు నుండి ఏం కావాలన్నా నువ్వే కదా ఇవ్వాలి. అంటే ముద్దు పెట్టుకోవాలన్నా, సబ్బు చేసుకోవాలన్నా ఈ పర్మిషన్ కావాలి కదా గీత. ఈ 3 ఊళ్ళతోనే మీకు అనుమతి వచ్చేసిందండి. ఇక మీ గట్టు మీద రామసలగావే గోరింటా కెట్టుకున్న సందా మామావే గోదారి గట్టు మీద రామసలగావే గోరింటా కెట్టుకున్న సందా మామావే ఊరంట సూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆడతారని జరగపోతే బాగుంటుంది నా కట్టు ఉన్న ఒకే ముక్క కాడొట్టువే నీ తోటి కాకుండా
పెట్టావే తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగలు చేశావే కంపెనీ పిల్లలతో ఇంటిని నింపావే సంపాదిండు సంసారాన్ని మేడెక్కించావే కల్లాగా మీ వాళ్ళు ఇచ్చేస్తాను మెక్కేస్తాను మిట్టాగే కావాలి రామసలకవే గోంత చుట్టుకున్న సీతామామవే హలో చెప్పరా మీ నాన్న ఒప్పుకున్నాడు రా ఏం చేస్తారా కాకపోతే కాస్త క్లాస్ స్పీకర్ అంతే ఇప్పుడే మీ ఇద్దరు హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీగా ఉన్నావురా మరి ఈ సంతోష సమయంలో మాకు పార్టీ ఏమీ లేదా అరే ఈ రోజు మా శోభనరా రేపు చూద్దాంలే అవి మాట అనవసరం రా ఈ రోజే పార్టీ కావాలి తప్పదా తప్పదురా సరే మీరు ఏర్పాట్లు చేయండి నేను వస్తాను మా ఫ్రెండ్స్ పెళ్ళికి పార్టీ అడుగుతున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హెల్ప్ చేశారు నువ్వు ఒప్పుకుంటే ఇలా వెళ్ళి అలా చేస్తాను తొందరగా వచ్చేయండి అలాగే గీత అమ్మా గీత వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు మావయ్య బయటికి వెళ్ళారు ఇప్పుడే ఫోన్ చేశారా వాడు ఫ్రెండ్స్ అంతా మంచి వాళ్ళు కాదమ్మా అక్క తాగుబోతులు మీ అబ్బాయి కూడా తాగుతాడా మావయ్య ఎందుకు తాగడమ్మా ఈ రోజులో తాగడం కుర్రవాళ్ళకి అలవాటు కదా అదో ఫ్యాషన్ కదా మావయ్య అందుకు మీరు ఆయన్ని మందలించలేదా ఎందుకు మందలించలేదమ్మా చాలా సార్లు చెప్పాను కానీ నా మాట నువ్వే ఎలాగైనా ఆ ముందు మానిపించాను మావయ్య 25 ఏళ్ళు పెంచిన మీ వల్లే కాలేదంటే నా వల్ల అవుతుందా అవునమ్మా నువ్వు ఎలాగైనా ఆ చేత ఈ మందు మానిపించావు వాడు ఆరోగ్యమే నీకు శ్రీరామ రక్షమ్మా నా ప్రయత్నం నేను చేస్తాను మావయ్య సరేనమ్మా నేను బాబా రిషి టైం ఎంత అయింది అంటే పార్టీలో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే తప్పలేదు గీత అయినా నీకు తాగుడు అలవాటు ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు నువ్వు అడగలేదు కదా రిషి ఏంటి అరుస్తున్నావు ఈ రోజులో ఇది కామన్ కదా రిషి నాకు ఇలా తాగే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు నీకు ఇష్టం లేదని నా ఇష్టాన్ని వదులుకోమంటావా అయినా పెళ్ళయి ఒక్కరోజు కాలేదు అప్పుడే ఎంత పెత్తనం చేస్తున్నావు పెద్దనాలే ఇప్పుడు చెప్తున్నాను విను నువ్వు ఆ తాగుడు మానేసేంత వరకు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు ఏంటి ముట్టుకోకూడదా సరే గీత నేనే కాదు నువ్వు కూడా ఉప్పు కారం తింటున్నావు ఎన్నాళ్ళు ఉంటావో నేను చూస్తాను
అక్షయ నాన్నగారికి త్వరలో నయమైపోతుందా? ఎంత గుడ్ న్యూస్ చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాన్న ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమ